పెద్దపల్లి బైపాస్ రోడ్డును పాత పద్ధతి ప్రకారమే నిర్మించాలి. బైపాస్ రోడ్డును పాత పద్ధతి ప్రకారమే నిర్మించాలి. ప్రభుత్వం ఎక్కడ శిలాఫలకం వేసిందో అక్కడే పనులు ప్రారంభించాలి. భూ నిర్వాసితుల జీవితాలతో ఆడుకోవద్దు. న్యాయం జరిగే వరకు కొట్లాడదాం. టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మెరుగు చందర్ బాధితులకు మద్దతుగా దీక్షా శిబిరం సందర్శన అని ఒక వార్తని తెస్తున్నాం. దీనికి సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఒక వార్త చూసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దపల్లి బైపాస్ రోడ్డును పాత అలైన్మెంట్ ప్రకారమే నిర్మించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మెరుగు చంద్ర యాదవ్ అన్నారు. గురువారం పెద్ద బొంకూరు పెద్ద కల్వల శివార్ స్థలంలో జరుగుతున్న బైపాస్ రోడ్డు భూ నిర్వాసితుల దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని పాత అలైన్మెంట్ ప్రకారమే చేయాలని, ప్రభుత్వం ఎక్కడ శిలాఫలకం వేసిందో అక్కడే నుండి పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. మధ్యలో మార్చడం అంటే సామాన్య రైతుల పుట్టకొట్టడమే, వారి జీవితాలతో ఆడుకోవడమని ఆరోపించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల రైతులు మాట్లాడుతూ భూములు వదులుకోములు, మా హక్కుల కోసం చివరి దాకా మా ప్రాణాలు ఇచ్చి పోరాడతామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ఏ ఒక్క అంగుళం భూమి కూడా తీసుకుపోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. భూ నిర్వాసితులు న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బాధితులకు అండగా టీఆర్పీ అధినేత తీన్మర్మలన్న త్వరలో రాబోతున్నారని మెరుగు చంద్ర యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు సతీష్ గౌడ్, జిల్లా కార్యదర్శి కుమ్మరి పరమేష్, సీనియర్ నాయకుడు గంగారాం, జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భూ నిర్వాసితుల రైతులు పాల్గొన్నారని ఒక వార్తని చూస్తున్నాం. ఇక్కడ పెద్దపల్లి బైపాస్కి సంబంధించి ఒకడ శిలాఫలకం వేసిరట, ఇంకో కంచెలు స్టార్ట్ చేస్తూ ఉన్నారట. అంటే నిజంగా అది ఏదో మోసం జరుగుతూ ఉన్నట్టుంది. దానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా విభాగం మెరుగు చంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ మద్దతు తెలపడం జరిగింది. రైతులకు పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున అతి త్వరలో మల్లన కూడా రాబోతా ఉన్నట్టు ఒక సంకేతం చెప్తా ఉన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాల్సిందిగా కోరుతాము.